వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న యువత మేల్కో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. కాకినాడ రమణీయపేటలోని కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, మాజీ మంత్రి తోట నరసింహం, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఖర్చుపాడు ఇంటీరియర్ ఖర్చుపాడు చట్టపాడు ఇంటీరియర్ అయితే 7.5 ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకున్నట్ట ఇచ్చినట్ట మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుద్దాం. మన నాయకులు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇప్పుడే గౌరవనీయులు వంగా గీత మేడం గారు, పెద్దలు, మన నూతనంగా మన జిల్లాకి అధ్యక్షుడిగా నియమితులైన దాడిశెట్టి రాజా గారు శుభసూచకంగా మొట్టమొదటి మహిళా కార్యక్రమాన్ని పెట్టారు. అదంతా సక్సెస్ అవ్వాలని, భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు తోట నరసింహం గారు, పెద్దలు ముద్రగడ గిరి గారు, దౌలూరు దొరబాబు గారు, ఇంకా చాలామంది నాయకులు, మహిళా విభాగానికి అధ్యక్షురాలు సుజాత గారు, సిటీ అధ్యక్షురాలు ప్రసన్న గారు, జోనల్ ఇన్ఛార్జి గారు జమ్మలమణి నాగమణి గారు, ఎమ్మెల్సీ గారు శివకుమారి గారు, దీప్తి గారు, ఇంకా చాలామంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఎన్నో అవకాశాలు మహిళలకు కూడా గతంలో కల్పించడం కూడా జరిగింది. పార్టీలకు అత్యధికంగా, మరి ముఖ్యంగా ఏ పార్టీ చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో త్వరలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అందరూ కూడా ధైర్యంగా ముందుకుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండాలని మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వైఎస్ఆర్సీపీ యువత పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏరు దాటాక దెబ్బ తగలేసే చందాన ప్రవర్తిస్తున్న తీరుని మేము ఎండగట్టాలని నిర్ణయించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరిచి అమలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ఈ రోజుగా తల్లుల ఖాతాలో వేసే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఆపేసి ఇవాళ వరకు నిధులు ఇవ్వక కాలేజీలకు వెళ్తే పిల్లల్నేమో కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తూ హాల్ టికెట్ ఇస్తారో లేదో తెలియదు, పరీక్షలు కూర్చొని ఇస్తారో తెలియదు అనే పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చేలా చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియాలో ఎక్కడా రావు. వాళ్ళ పిల్లల ఒత్తిడి, పరీక్షల సమయంలో పిల్లల మీద ఒత్తిడి ఉంటే వాళ్ళు ఏ విధంగా పరీక్షలు రాయగలుగుతారు? ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. దీంతోపాటు మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏది వాళ్ళకి ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఎక్కడైనా ఒక్కరికి అవకాశం కల్పించారా? లేదు. మేము వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు, ఈ వాళ్ళకి అతీగతి లేదు. మేము వస్తే జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ వాళ్ళకి అతీగతి లేదు. ఇవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినప్పుడు ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలని తీసుకొచ్చారు. ఇది ఒక హిస్టరీ. అప్పటి వరకు రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తామని చెప్పి నిశ్చితంగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీలు రావడం అంటే పెద్ద ఎత్తున ఆసుపత్రులు రావడం. ఆ ఆసుపత్రుల్లో వారికి అన్ని రకాల సేవలు పేదలకు అందించే ఒక గొప్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు పనిచేస్తున్నాయి. కానీ వీటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని సిగ్గు లేకుండా చెప్తే, అందుకే దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. ఈ అంశాన్ని కూడా యువత పౌరులకు తీసుకున్నాం. ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడాన్ని, ఫీజు రింబర్స్మెంట్ని సక్రమంగా అమలు చేయకపోవడాన్ని, అదేవిధంగా మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని, ఇవన్నీ చేస్తూ ఉన్న తల్లికి వందనం ఏది ఇస్తామని చెప్పారు, అరకొరగా నిధులు కేటాయించారు. ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, యువతని, విద్యార్థుల్ని వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడని మరొకసారి నిరూపణ అయింది. చెప్పింది ఏనాడు చేయడని చంద్రబాబు నాయుడు గారి మీద మరొకసారి ప్రజలకు అర్థమవుతుంది. దీన్ని అయితే మేము విడిచిపెట్టాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. అందుకే ఈరోజు మేమందరం కూడా కాకినాడ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఇప్పుడే మా కార్యాలయంలో 7 ఇన్ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించాం. దీనికి సంబంధించి 12వ తేదీన ఏ విధంగా చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నాం. అదేవిధంగా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ. చంద్రబాబు ప్రభుత్వంలోనే మహిళా సాధికారత కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి. విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవా కోణంలో చూడాలి. రామచంద్రాపురంలో శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం. ఈ నెల 12న ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు. వైసీపీ కీలక నాయకుల సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.